ఇది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్. ఇదొక బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ అనమాట. మనకి రీసెంట్‌గా కొన్ని నెలల క్రితం అయితే లాంచ్ అయితే చేశారు. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మొబైల్‌ని కొన్నట్లయితే బాక్స్ లోపల ఏమేమి కంటెంట్ వస్తుంది, అలాగే మొబైల్‌ని సెటప్ చేసిన తర్వాత ఏమేమి యాప్స్ అనేది చూస్తాం, అంతేకాకుండా ఫ్రీ స్టోరేజ్ ఎంత వస్తుంది అని. ఈ బాక్స్ బ్యాక్ సైడ్ ఉన్న సీల్స్‌ని బ్రేక్ చేసిన తర్వాత లోపల చూసుకున్నట్లయితే మనకి మొబైల్ ఫోన్‌తో పాటుగా ఒక చిన్న బాక్స్ అయితే ఉందన్నమాట. ఈ చిన్న బాక్స్‌లో మనకు కొంచెం పేపర్ వర్క్ ఉంది, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, ఇంకపోతే కొన్ని స్టిక్కర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్స్ ఎందుకు అంటే ఒకవేళ మీరు యూవీ టెంపర్డ్ గ్లాస్ కనుక అప్లై చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్కి అంటే ఎక్కడెక్కడైతే మనకి ఓపెనింగ్ కట్అవుట్స్ ఉన్నాయో దాన్ని బ్లాక్ చేయడానికి అనమాట. అదర్వైజ్ ఏమవుతుందంటే ఆ యూవీ గ్లూ అనేది దీని లోపలికి వెళ్ళి స్టక్ అయిపోతుంది. సో దట్ మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అండ్ వారంటీ కూడా అయితే మీరు క్లెయిమ్ చేసుకోలేరు. సో దీని తర్వాత మనకి మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కింద చూసినట్లయితే మనకి ఒక చార్జర్ అలాగే ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అనమాట. ఇంకా చార్జర్ కూడా మనకి ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మాక్సిమం 68 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. మనం కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే చాలా మొబైల్ ఫోన్స్ స్లోగా చార్జర్స్ అయితే బాక్స్ నుంచి రిమూవ్ చేస్తున్నారు అనమాట. మోటరోలా మొబైల్, ఇంకా వన్ ప్లస్, ఇంకా కొన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే స్టిల్ ఇప్పటికి కూడా అట్లీస్ట్ ఒక చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. మొబైల్ మీద ఉన్న పేపర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట మొబైల్ అనేది చూడడానికి. ఈ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఉంటే చాలా కంఫర్టబుల్ గా అయితే ఉందన్నమాట. ఈవెన్ దో మనకి దీంట్లో 5500 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్నా కూడా మనకి ఎక్కువ వెయిట్ అయితే అనిపించట్లేదు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒక సింగిల్ ఫ్లాష్ అయితే ఉంది. ఈ మొబైల్ ఫోన్ మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. కర్వ్స్ అనేది మనకి ఓన్లీ సైడ్స్ కాకుండా ఈవెన్ టాప్ అండ్ బాటమ్ సైడ్ లో కూడా కొద్దిగా అయితే ఉన్నాయన్నమాట. దీనివల్ల ఒక పాజిటివ్ థింగ్ కూడా ఉందన్నమాట. ఏంటంటే మీరు మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు మీ ఫింగర్ కనుక టాప్ సైడ్ వెళ్ళినప్పుడు లేకుంటే బాటమ్ సైడ్ వెళ్ళినప్పుడు మీరు ఆ ఫీల్ అయితే పొందగలరు, అంటే మొబైల్ ఫోన్ ఎడ్జ్ లో ఉన్నామని చెప్పని. అదొక గుడ్ థింగ్. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటి అంటే దీని డిస్ప్లే ప్రైస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైతే ఉంటుంది అనమాట. వన్స్ ఇది కనుక క్రాక్ అయినా బ్రేక్ అయినా. నేనైతే క్విక్ గా సెటప్ అయితే చేస్తాను ఈ మొబైల్ ఫోన్ ని. సో మెయిన్ స్క్రీన్ అయితే కలుద్దాం. అండ్ బై ద వే ఒకవేళ మీరు మోటరోలా మొబైల్ ఫోన్ ని ఎలా సెటప్ చేయాలి యాడ్స్ ఫ్రీ అన్నట్లయితే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చెక్ చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ మనకి డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీరు ప్రైస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక మీరు ఆఫర్ స్టాండ్ లో కొన్నట్లయితే బెస్ట్ డీల్ అయితే ఉంటుందన్నమాట. ఈజీగా 20,000 రూపీస్ లోపల అయితే మీకు దొరుకుతుంది ఈ మొబైల్ ఫోన్ అనేది. ఈ మొబైల్ ఫోన్ సెటప్ చేసిన తర్వాత చెక్ చేసి ఏమైనా బ్లోట్వేర్ ఉందా అని చెప్పని, బట్ నో గైస్, ఎటువంటి అప్లికేషన్స్ అయితే లేవు. అంటే లైక్ కొన్ని ఫేస్బుక్ అవి అయితే ఉన్నాయన్నమాట. బట్ ఫైన్, మనం కావాలంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం వన్స్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని గేమ్స్ అండ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట ప్లే స్టోర్ నుంచి. అఫ్ కోర్స్ అది మనం అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు, కానీ బట్ నాకైతే ఎక్కడ పర్మిషన్ అయితే అడగలేదన్నమాట. ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం, మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పని. ఇకపోతే నేను కొన్న వేరియంట్ వచ్చేసి 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 12 GB ర్యామ్ అనమాట. ఇక 256 GBలో 12 GB అయితే కన్జ్యూమ్ అయితే చేసుకుంది ఈ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. నేను ఎటువంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయలేదు ప్రెసెంట్. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అయితే వస్తుంది అనమాట. అదే విధంగా థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ కూడా అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. అంటే మీరు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ యూస్ చేయొచ్చు, లేదంటే ఒక సింగిల్ సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేయొచ్చు. నేను తర్వాత చెక్ చేసిన కెమెరా ఇంటర్ఫేస్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని. నో గైస్, సేమ్ అన్ని మోటరోలా మొబైల్స్ లో ఏ విధంగా అయితే ఉంటుందో దీంట్లో కూడా అదే విధంగా అయితే ఉంది. ఇకపోతే మోటరోలాలో చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈవెన్ దో చూడడానికి క్లీన్ ఆండ్రాయిడ్ లాగా ఉన్నా కూడా మనకి సెట్టింగ్స్ వైజ్ చూసుకున్నా అంటే ఎక్స్ట్రా సెట్టింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే అక్కడక్కడ వివో మొబైల్ కి సిమిలర్ గా అయితే అనిపిస్తుంది అనమాట ఇది. బట్ ఎనీవేస్ నేనైతే డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్యూచర్ లో ఒక్కొక్క సెట్టింగ్ గురించి, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇకపోతే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మొబైల్ ఫోన్ మీద. బికాస్ దీంట్లో మనకి క్వాలిటీ స్పెక్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రైస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. నేను టెస్ట్ చేసి అప్డేట్ చేస్తాను ఒక డెడికేటెడ్ వీడియో పరంగా. సో నేనైతే కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను కెమెరా నుంచి, ఒకసారి చూడండి ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పని. పర్సనల్ గా నాకైతే చాలా బాగున్నాయి. అండ్ క్లిక్ చేసిన తర్వాత కొద్ది టైం అయితే తీసుకుంటుంది అనమాట ప్రాసెస్ అవ్వడానికి. తర్వాత ఇది ఎన్హాన్స్ చేసి మనకి ఫోటో అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ఫార్మ్ ఫ్యాక్టర్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సింగిల్ హ్యాండ్ లో ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఈవెన్ గ్రిప్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి ఈ ఎకో లెదర్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం రఫ్ గా అండ్ చాలా బాగుందన్నమాట ఈ మొబైల్ ని హోల్డ్ చేయడానికి. ఇక నా ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మొబైల్ గురించి. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఇది రీచ్ అవుతుందా లేకుంటే బ్రేక్ చేస్తుందా అని. సో అదనమాట ఓవరాల్ గా ఈ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్
ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ది. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ యొక్క గేమింగ్ టెస్ట్ అనేది. నేనైతే ఈ 6 గేమ్స్ అనేది ఒక గంట వరకు అయితే ఆడబోతున్నాను ఈ మొబైల్ ఫోన్లో. టోటల్గా చూద్దాం ఎలా హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్ అనేది. అదే విధంగా ఏమైనా పర్ఫార్మెన్స్ డ్రాప్స్ ఉన్నాయా, లాగ్స్ ఏమైనా నోటీస్ చేసినా, ఏమైనా హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేసినా అని. ప్రజెంట్ వచ్చేసి బ్యాటరీ 74% అయితే ఉందన్నమాట. నేనైతే బ్రైట్నెస్ ని 50% అయితే సెట్ చేశాను. నేనైతే ఈ మొబైల్ ఫోన్ ని వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను అనమాట, స్టేబుల్ ఇంటర్నెట్ కోసం. సో దట్ మనకి గేమ్స్ లో ఎక్కడ లాగ్ అన్న ఫీలింగ్ అయితే రాదు, ఎస్పెషల్ గా ఈ లేటెన్సీ ఇష్యూస్ వల్ల. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టైమర్ కూడా అయితే నేను ప్రొవైడ్ చేసాను ట్రాన్స్పరెన్సీ కోసం. ఇకపోతే ఫస్ట్ గేమ్ నేను ఆడుతున్న వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్ అనమాట. ఇది ఒక హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్. ఇదైతే మనకి మొబైల్ ఉన్న ప్రాసెసర్ ని పుష్ అయితే చేస్తుంది అనమాట మాక్సిమం లిమిట్స్ వరకు. సో దట్ మనకి అర్థమవుతుంది ఇది ఎలా హ్యాండిల్ చేస్తుంది అని. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్లో డైమెన్సిటీ 7400 చిప్ సెట్ అయితే ఉందన్నమాట. ఇది ఒక 4 నానోమీటర్ తో తయారు చేయబడిన చిప్ సెట్. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రతి గుడ్ గేమింగ్ అయితే వస్తుంది, అదే విధంగా మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది ఈ మొబైల్ ఫోన్లో. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అనమాట అన్ని గేమ్స్ ని కూడా, ఎందుకంటే బికాస్ మీకు రిజల్ట్స్ మాత్రమే తెలియాలి. అండ్ గేమ్స్ ఆడిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఆ రిజల్ట్స్ ఏంటి అని, లైక్ బ్యాటరీ ఎంత ఉంది, టెంపరేచర్స్ ఎంత రీచ్ అవుతుందని. అదే విధంగా నేను ఏమైనా థింగ్స్ నోటీస్ చేసిన అంటే ఫ్రేమ్ డ్రాప్స్ ఇవన్నీ కూడా. ఆల్రైట్, ఈ 10 మినిట్స్ జెన్షన్ ఇంపాక్ట్ గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 72% అయితే ఉందన్నమాట. నేనైతే చెక్ చేసిన టెంపరేచర్ ఎంత ఉందని చెప్పని, అంబియంట్ టెంపరేచర్ ఇది 30.5 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. అదేవిధంగా ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో నేను ఎక్కడ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ లాగ్స్ కానీ ఏమైతే నోటీస్ చేయలేదన్నమాట. ఈ గేమ్ అయితే చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది ఎటువంటి ఇష్యూస్ లేకుండా. సో ఇంకా టెంపరేచర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ మాక్సిమం 38 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 36.8 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇక నెక్స్ట్ గేమ్ నేను ఆడుతుంది వచ్చేసి పబ్జీ. ఇకపోతే నేను యూస్ చేస్తున్న మొబైల్ వేరియంట్ వచ్చేసి 12 GB ర్యామ్ అలాగే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లో మొబైల్ ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ బేస్ మోడల్ మనకి క్లోజ్ టు 20,000 రూపీస్ కి అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు ఆఫర్ కనుక అప్లై చేసినట్లయితే ఇది అండర్ 20,000 రూపీస్ లోపల కూడా అయితే వెళ్తుంది అనమాట. ప్రెసెంట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో కమింగ్ సూన్ అని చూపిస్తుంది. ప్రెసెంట్ అయితే ఆర్డర్ పెట్టడానికి ఆప్షన్ అయితే లేదనమాట. నాకు కూడా తెలియదు ఎప్పుడు వీళ్ళు ఈ మొబైల్స్ తీసుకొస్తారు ఫ్లిప్కార్ట్ లో అని. ఆల్రైట్, ఈ పబ్జీ గేమ్ ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 70% అయితే ఉందన్నమాట. ఈ గేమ్ లో కూడా నేను ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ ఆర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. ఇంకా టెంపరేచర్ పరంగా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 37.3 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది మాక్సిమం. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 36.6 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఈ డిస్ప్లే సైడ్ కూడా టెంపరేచర్ మాక్సిమం మనకి ఈ టాప్ సైడ్ అనమాట, అంటే ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది చూసారు, ఇయర్ పీస్ ఏరియా అక్కడ ఎక్కువ అయితే రీచ్ అవుతుంది అనమాట. ఇకపోతే నేను నెక్స్ట్ ఆడుతున్న గేమ్ వచ్చేసి షాడో ఫైట్ 4. నేనైతే అనుకున్నాను ఈ మొబైల్ ఫోన్ ఈజీగా 40 డిగ్రీ సెల్సియస్ అయితే క్రాస్ అయిపోతుంది ఒక ఫస్ట్ గేమ్ లేకుంటే సెకండ్ గేమ్ తర్వాత అని. బట్ ఇప్పటి వరకు అయితే అది క్రాస్ అయితే అవ్వలేదు అనమాట. చాలా కంట్రోల్గా అయితే ఉంది టెంపరేచర్స్ అనేది. చూద్దాం ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఫైనల్ గేమ్ తర్వాత ఎంత మాక్సిమం టెంపరేచర్ రీచ్ అయింది అని.
కొన్ని నిమిషాలు షాడో ఫైట్ 4 గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 68% అయితే వచ్చేసింది అనమాట. ఈ గేమ్లో కూడా నేను ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ మాక్సిమం 37.3 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 36.2 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇక నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి గ్రిడ్ ఆటో స్పోర్ట్ కస్టమ్ ఎడిషన్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఆడుతున్న గేమ్. యాక్చువల్గా నేనైతే ఈ గేమింగ్ టెస్ట్ చేయకముందు ఈ మొబైల్ ఫోన్లో ఆడి చూసాను అనమాట. అంటే సెటప్ అంతా చేసి ఇదంతా కూడా అప్పుడైతే నాకు చాలా స్మూత్గా అయితే రన్ అయింది, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. బట్ ప్రజెంట్ వచ్చేసి ఓపెన్ అయితే అవ్వట్లేదు, క్రాష్ అయితే అయిపోతుంది, మళ్ళీ లాగిన్ అయితే అడుగుతుంది అనమాట. సో తర్వాత అయితే నా మైండ్ చేంజ్ చేసుకొని వేరే గేమ్ అయితే ఆడిపోతున్నాను. ఇంకా నెక్స్ట్ ఆడిపోయే 2 గేమ్స్ కొద్దిగా ఎక్కువ టైం అయితే ఆడుతాను అనమాట. ఇక నెక్స్ట్ ఆడిపోతున్న గేమ్ వచ్చేసి కాల్ ఆఫ్ డ్యూటీ. నేనైతే చెక్ చేశాను ఆన్లైన్లో ఈ మొబైల్ ఫోన్లో ఏమైనా కూలింగ్ ఛాంబర్ ఉందా డెడికేటెడ్ గానీ అఫీషియల్ సైట్లో ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఇకపోతే ఫ్లిప్కార్ట్ స్పెసిఫికేషన్స్ లో చెక్ చేస్తాను, అక్కడ కూడా ఎక్కడ మెన్షన్ అయితే ఇచ్చలేదన్నమాట. బట్ ఏఐని అడిగినట్లయితే ఏఐ చెప్తుంది దీనిలో మనకి వేపర్ కూలింగ్ ఛాంబర్ సిస్టమ్ ఉంది అని. నాకు తెలిసి కూడా మేబీ ఉండొచ్చు, అందుకే ఇది టెంపరేచర్స్ ఈ విధంగా అయితే కంట్రోల్ చేస్తుంది. కింద కామెంట్ చేయండి ఒకవేళ నేను కనుక రాంగ్ గా కనుక చెప్పినట్లయితే, ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలిసినట్లయితే. ఆల్రెడీ ఈ గేమ్ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 66% అయితే వచ్చేసింది అనమాట. ఈ గేమ్లో అయితే నేను కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేశాను అక్కడక్కడ, కానీ మేజర్ హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా టెంపరేచర్ పరంగా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ మాక్సిమం 37.8 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 36.6 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇప్పటి వరకు చాలా బాగా అయితే రన్ అవుతున్నాయి గేమ్స్ అన్ని కూడా, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఇప్పుడు ఆడబోతున్నాను ఫైనల్ గేమ్ ఈ లిస్ట్ లో. చూద్దాం ఈ గేమ్ తర్వాత టెంపరేచర్ ఎంత రీచ్ అయింది ఏంటి అని. ఇకపోతే ఈ గేమ్ పేరు మోడర్న్ వార్షిప్స్ అనమాట. ఇది కూడా ఫస్ట్ టైం అయితే ఆడుతున్నాను ఈ గేమ్ అనేది ఈ గేమింగ్ టెస్ట్ వీడియోస్ లో. అండ్ ఆల్సో గైస్, ఒకవేళ మీ దగ్గర హెవీ గేమింగ్ అంటే హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉన్నటివి అవైతే లింక్ షేర్ చేయండి. ఆ గేమ్స్ అయితే ఆడడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ గేమింగ్ రివ్యూస్ లో. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆ గేమ్స్ అన్ని కూడా హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ లాగా అయితే ఉండాలన్నమాట. అంటే చిప్సెట్ యొక్క పర్ఫార్మెన్స్ ని మాక్సిమం అయితే రీచ్ అయ్యేలాగా ఉండాలి. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ చిప్సెట్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుంది అని. ఆల్రైట్, ఈ గేమ్ కూడా కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 63% అయితే వచ్చిందనమాట. ఈ గేమ్లో కూడా నేను ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయలేదు, చాలా స్మూత్గా అయితే రన్ అయింది. ఇంకా టెంపరేచర్ వచ్చేసి మాక్సిమం డిస్ప్లే సైడ్ 37.3 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 36 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను 3 కేటగిరీస్ లో. ఒకటి పర్ఫార్మెన్స్, 2 బ్యాటరీ, అలాగే టెంపరేచర్స్ అనమాట. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎక్కడ నాకు ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవన్నమాట. ఎస్,
అక్కడక్కడ కొంచెం వార్మ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట డిస్ప్లే సైడ్ అండ్ బ్యాక్ సైడ్. కానీ మనం దాన్ని అయితే హ్యాండిల్ చేయగలం అనమాట. అంటే మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుంటే ఎక్కువ ఓవర్ హీట్ అయిపోవడం, అంటే మనకు తెలుస్తుంది కదా గేమ్స్ ఆడుతున్న టైంలో ఎక్కువ హీట్ అవుతుందని చెప్పని, అంత అయితే రీచ్ అవ్వలేదన్నమాట. కొంచెం వార్మ్గా అయితే నోటీస్ చేశాను. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రేమ్ డ్రాప్స్ అనమాట. కొన్ని గేమ్స్లో అయితే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేశాను. ఇది మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఫ్రేమ్ డ్రాప్స్ అనేది మనకి కంటిన్యూస్గా అయితే లేదు, అక్కడక్కడ ఒక గ్లిచ్ అన్న ఫీలింగ్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయేది అంతే అనమాట. సో ఈ ఫ్రేమ్ డ్రాప్స్ కూడా మనకి హెవీగా అయితే లేదు. ఇక బ్యాటరీ బ్యాకప్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసిన టైంలో 74% అయితే ఉందన్నమాట. టెస్ట్ అయిన తర్వాత అంటే ఒక గంట అయిన తర్వాత 63% అయితే వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత డిఫరెన్స్ అనేది బ్యాటరీలో, అది కూడా 1 hour కంటిన్యూస్ గేమింగ్ తర్వాత. ఇది కూడా చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి టెంపరేచర్స్. ఇదైతే ఎక్కువ షాక్ అయిన విషయం అనమాట. నేను అనుకున్నాను ఈజీగా ఇది 40 degrees Celsius క్రాస్ అయిపోతుందని, కానీ ఇదైతే అవ్వలేదన్నమాట. మాక్సిమం టెంపరేచర్ నేను నోటీస్ చేసింది ఈ అన్ని గేమ్స్ లో 38 degrees Celsius అనమాట. ఇది చాలా చాలా ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ హ్యాండిల్ అయితే చేస్తుంది ఎటువంటి గేమ్స్ అయినా ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేకుండా అండ్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లం లేకుండా అనమాట. సో అదనమాట గైస్ ఈ గేమింగ్ టెస్ట్ ఈ మొబైల్ ఫోన్ది. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనమాట. నేనైతే ఈ మొబైల్ ని డిఫరెంట్ అప్లికేషన్స్ ద్వారా ఆల్మోస్ట్ 1 hour అయితే కంటిన్యూస్ గా అయితే యూస్ చేస్తాను. సో చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది దాని తర్వాత అని. ఇకపోతే ఈ మొబైల్ లో మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఇక ఫస్ట్ యాప్ నేను యూస్ చేస్తుంది వచ్చేసి ఇన్స్టాగ్రామ్. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది 10 minutes తర్వాత అని. నేనైతే బ్రైట్నెస్ అనేది 50% అయితే సెట్ చేశాను అండ్ వైఫై అయితే కనెక్ట్ అయ్యాను అనమాట స్టేబుల్ నెట్వర్క్ కోసం. చాలా మంది ప్రీవియస్ వీడియోస్ లో అడిగారు లైక్ సిమ్ కార్డ్ నెట్వర్క్ ద్వారా చేయమని. అది కూడా మనకి వేరే అయితే అవుతుంది అనమాట గైస్. ఇప్పుడు నేనున్న లొకేషన్ లో క్వాలిటీ బాగా రావచ్చు, మీరున్న లొకేషన్ లో తక్కువ అయితే రావచ్చు. సో నాకు అటువంటి కన్ఫ్యూజన్స్ ఏమి ఉండకూడదు అని చెప్పని వైఫై అయితే కనెక్ట్ అయ్యి చేస్తున్నాను అనమాట. ఇకపోతే ఈ టైప్ ఆఫ్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ ని అన్ని కూడా సరే ఈ వీడియోనే కాదు, ఈ ఛానల్ అనే కాదు, వేరే ఏ ఛానల్ అయినా సరే, వేరే ఏ వీడియో అయినా సరే జస్ట్ రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి అంతే తప్ప ఇదే కంపల్షన్ అంటే ఇదే వస్తుంది మాకు కూడా ఇంతే వస్తుంది చెప్పి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి 100%. ఇకపోతే ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసిన టైంలో మొబైల్లో ఉన్న బ్యాటరీ వచ్చేసి 61% అనమాట. ఇప్పుడైతే మనం 10 minutes అయితే కంప్లీట్ చేసుకున్నాం అండ్ బ్యాటరీ వచ్చేసి 59% అయితే వచ్చేసింది 61% నుంచి. ఇక్కడైతే 2% అయితే కన్జ్యూమ్ చేసింది అనమాట 10 minutes కి. తర్వాత వచ్చేసి నేను కెమెరా యాప్ ఓపెన్ చేసి 4K వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను ఆల్మోస్ట్ 10 minutes. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది, అదే విధంగా ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ డైమెన్సిటీ 7400 చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక 4 nanometer తో తయారు చేయబడిన చిప్సెట్. సో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్ ఫోన్ లో. నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అనమాట. బికాస్ మీకైతే రిజల్ట్స్ తెలియాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు అవసరం అయితే లేదు, కానీ ట్రాన్స్పరెన్సీ కోసం మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తున్నాను. ఆల్ రైట్, 10 minutes 4K వీడియో రికార్డింగ్ తర్వాత బ్యాటరీ అనేది 56% అయితే వచ్చింది 59% నుంచి. ఇక్కడైతే ఓన్లీ 3% మాత్రమే బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేసింది, అది కూడా 4K వీడియో రికార్డింగ్ కి. ఇది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి నేను ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదన్నమాట. ఎస్ కొంచెం హీట్ అయితే మొబైల్ ఫోన్ అనేది, బట్ అది ఓవర్ హీటింగ్ అయితే కాదు. తర్వాత నేనైతే ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను అబౌట్ 10 minutes. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది దీని తర్వాత అని. ఇకపోతే నేను వీడియో ప్లే చేస్తుంది HDR కాంటెంట్ వీడియో అనమాట. కానీ యూట్యూబ్ సెట్టింగ్స్ లో నేను చేంజ్ చేద్దామని చూసినట్లయితే నో HDR కాంటెంట్ అవైలబుల్ అయితే లేదు, కానీ 4K అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి క్లోజ్ టు అండర్ 20,000 రూపీస్ లోపల అయితే వస్తుంది అనమాట. మీరు ఆఫర్స్ కనుక అప్లై చేసినట్లయితే. ఒకవేళ మీరు ఈ వీడియోని చాలా లేట్ గా చూస్తున్నారు, కొన్ని నెలల తర్వాత చూస్తున్నారు అంటే ఆ ప్రైస్ అనేది మనకి క్లోజ్ టు 15,000 16,000 కూడా అయితే వెళ్ళిపోయింటుంది. ఎందుకంటే ప్రీవియస్ గా మనం మోటరోలా మొబైల్స్ చూసుకున్నట్లయితే సేమ్ ఇదే ప్రైస్ స్ట్రాటజీని అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేస్తారనమాట. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ఈవెన్ అండర్ 20,000 రూపీస్ లోపల ఉన్నా కూడా టాప్ 5 లిస్ట్ లో అయితే ఉంటుంది అనమాట. బికాస్ వీళ్ళు ఇస్తున్న స్పెసిఫికేషన్స్ కి ప్రైస్ కి చాలా అంటే చాలా దగ్గర సంబంధం అయితే ఉంది. నన్ను అడిగినట్లయితే ప్రైస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ చాలా అంటే చాలా ఎక్కువ బాగున్నాయి అనమాట. యూట్యూబ్ వీడియో 10 minutes ప్లే చేసిన తర్వాత బ్యాటరీ అనేది 55% అయితే వచ్చేసింది అనమాట 56% నుంచి. ఓన్లీ 1% మాత్రమే అయితే కన్జ్యూమ్ చేసుకుంది ఈ 10 minutes యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ లో. తర్వాత నేనైతే టెస్ట్ చేయబోతున్నాను ప్రాసెసర్ పర్ఫార్మెన్స్, అది కూడా CPU థ్రోట్లింగ్ యాప్ ద్వారా ఆల్మోస్ట్ 10 minutes అనమాట. ఈ CPU థ్రోట్లింగ్ యాప్ ద్వారా మొబైల్ ఉన్న చిప్ సెట్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు గ్రాఫ్ కూడా గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అయితే మారుతూ ఉంటుంది. ఇన్ సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మొబైల్ ఫోన్ లో ఉన్న CPU అనేది ఎలా పర్ఫార్మ్ చేస్తుంది డిఫరెంట్ స్ట్రెస్ కండిషన్స్ లో. ఆల్ రైట్, 10 minutes అయిపోయింది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 52% అయితే వచ్చేసింది 55% నుంచి. ఇక్కడ కూడా 3% బ్యాటరీ అయితే యూటిలైజ్ చేసుకుంది ఈ అప్లికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నేను Geekbench 6 యాప్ అయితే రన్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం
CPU అలాగే GPU స్కోర్స్ రెండు అయితే తెలుసుకోవచ్చు ఈ మొబైల్వి. సో నేనైతే స్టార్ట్ చేశాను ఈ టెస్ట్ అనేది. ఇకపోతే ఈ మొబైల్ పరంగా నేను చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను అనమాట. లైక్ గేమింగ్ టెస్ట్ సపరేట్గా, కెమెరా టెస్ట్ సపరేట్గా, ఛార్జింగ్ టెస్ట్, అఫ్ కోర్స్ ఇది బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనుకోండి. దాని తర్వాత ఒక యూజర్ రివ్యూ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్గా చూస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. అక్కడైతే నేను అన్ని లింక్స్ అయితే అదే వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. ఇక్కడ కనిపిస్తున్నవి CPU స్కోర్స్ అనమాట ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్వి. ఇప్పుడైతే నేను GPU టెస్ట్ అయితే చేయబోతున్నాను. చూద్దాం ఎంత స్కోర్ చేస్తుంది అని. ఇకపోతే 50 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. స్టిల్ ఈ టెస్ట్ అయితే రన్ అవుతుంది అనమాట. 50 మినిట్స్ తర్వాత బ్యాటరీ అనేది 51% అయితే వచ్చేసింది. ఈవెన్ దో ఈ మొబైల్ ఫోన్ 20,000 రూపీస్ లోపల వచ్చినా కూడా దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ, ప్రాసెసర్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈవెన్ మనకి దీంట్లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇంకా బోల్డెన్ విషయాలు అయితే ఉన్నాయి ఈ మొబైల్ గురించి మాట్లాడుకోవడానికి. నేను అవన్నీ కూడా నా ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నవి GPU రిజల్ట్స్ అనమాట. స్టిల్ మనం ఇంకా 1 అవర్ మార్క్ అయితే కంప్లీట్ చేయలేదు. సో నేనైతే ఈ 3D మార్క్ అప్లికేషన్ అయితే రన్ చేయబోతున్నాను. జస్ట్ ఆ 1 అవర్ మార్క్ని కంప్లీట్ చేయడానికి అనమాట. ఎందుకంటే ఈ యాప్ చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట మనకి రిజల్ట్స్ అనేది పుల్ చేయడానికి. ఒకవేళ డివైస్ మొబైల్ ఫోన్ కనుక ఎక్కువ హాట్గా ఉంది అంటే ఇది క్లోజ్ అయిపోతుంది, లేకుంటే వాల్యూస్ కూడా అయితే చేంజ్ అయిపోతాయి అనమాట. సో అందుకే నేను ఈ అప్లికేషన్లో వచ్చిన రిజల్ట్స్ అనేది మీకు చూపించట్లేదు. జస్ట్ 1 అవర్ మార్క్ని కంప్లీట్ చేసుకోవడానికి ఈ యాప్ని అయితే రన్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ వచ్చేసి 47% అయితే వచ్చిందనమాట. ఇక మనం బ్యాటరీని కనుక కంపేర్ చేసినట్లయితే ఈ టెస్ట్ స్టార్టింగ్లో 61% అయితే ఉంది. ప్రజెంట్ వచ్చేసి 47% అయితే వచ్చింది. అంటే టోటల్ 14% అయితే డ్రాప్ అయిందనమాట ఈ 1 అవర్ కంటిన్యూస్ యూసేజ్లో. మీరు నన్ను అడిగినట్లయితే అసలు ఇది ఓకేనా కాదా అంటే నా ఆన్సర్ వచ్చేసి ఓకే, ఇట్స్ గుడ్ అనమాట. మీరు ఈజీగా అయితే ఈ మొబైల్ ఫోన్ని ఒక కంప్లీట్ అయితే యూజ్ చేయొచ్చు, ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా పర్ఫార్మెన్స్ విషయంలో. అండ్ ఈవెన్ మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్ బట్టి కూడా ఇది చేంజ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు బేసిక్ థింగ్స్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఈజీగా 1 డే దాటి కూడా అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. సో ఇదనమాట గైస్ ఈ 1 అవర్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్లో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అలాగే ఫ్రంట్ సైడ్ ఒక సింగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. మేబీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు ఈ మొబైల్ ఫోన్ ని చూసిన తర్వాత. ఏంటి బ్యాక్ సైడ్ మనకి టోటల్ 4 అయితే ఉంది, ఒకటి ఫ్లాష్ లైట్ తీసేస్తే 3 కెమెరాస్ కదా ఉండేదని. ఈవెన్ నేను కూడా అలానే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. బట్ ఫస్ట్ కెమెరా స్పెసిఫికేషన్స్ చెప్తాను, తర్వాత చెప్తాను ఏంటి ఇదని. అదేవిధంగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను డే టైమ్ అలాగే నైట్ టైం కండిషన్స్లో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ నుంచి. సో లెట్స్ స్టార్ట్. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీని అపర్చర్ f2.2. ఈ కెమెరాని యూజ్ చేసి మనం మాక్సిమం 4K 30 FPS వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f1.9. ఇక సెకండ్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f2.2. ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా అనమాట. ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 120 degrees. ఈ కెమెరాస్ కూడా యూజ్ చేసి మనం మాక్సిమం 4K 30 FPS వరకు అయితే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. లేదు అంటే 1080pలో 30 FPS లేదంటే 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. కానీ 4Kలో 60 FPS రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఈ థర్డ్ వన్ అదే కెమెరాలా కనిపిస్తుంది అని చెప్పాను కదా, ఇదేంటంటే యాక్చువల్గా కెమెరా కాదనమాట. ఇది ఒక 3-in-1 లైట్ సెన్సార్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్లో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేస్తున్న టైంలో అది కరెక్ట్గా కలర్ యాక్యురసీని చెక్ చేస్తుంది, అలాగే ఎక్స్పోజర్ని కూడా అయితే సెట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఫ్లిక్కరింగ్ ఏమైనా ఉన్నా కూడా అయితే రెడ్యూస్ చేస్తుంది. ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే ఇది ఒక రియల్ టైమ్ లైట్ డిటెక్షన్ టెక్నాలజీ అనమాట. మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఎంత లైట్ ఉందో దాన్ని బట్టి ఆప్టిమైజ్ చేసి ఫోటోని అయితే క్యాప్చర్ చేస్తుంది. సో దానికోసం అనమాట ఇది ఒక అసిస్టెంట్ లాగా అంతే కెమెరాస్కి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ థర్డ్ కెమెరా లాగా ఉండేది ఏంటి అని చెప్పి. అండ్ ఆల్సో నేను ప్రీవియస్ వీడియోస్లో మేబీ 3 కెమెరాస్ అని చెప్పాను అనుకుంటాను. ప్లీజ్ ఫర్గివ్ మీ, నాకు కూడా కరెక్ట్గా అయితే ఐడియా లేదనమాట అంటిల్ ఈ కెమెరా రివ్యూ చేసే వరకు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ డేటింగ్ కండిషన్స్లో అది కూడా అవుట్డోర్స్లో తీసినాం అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డీటెయిల్స్ అలాగే కలర్స్ ఈచ్ ఫోటోది. ఇకపోతే ఈ ఫొటోస్ డిఫరెంట్ జూమ్ లెవెల్స్ అయితే నేను క్లిక్ చేశాను. స్టార్టింగ్ వచ్చేసి 0.5x, తర్వాత 1x, తర్వాత 2x అండ్ ఫైనల్గా 10x అనమాట. మాక్సిమం మనం 10x వరకు అయితే జూమ్ చేసి ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు ఈ మొబైల్ ఫోన్లో. అంతేకాకుండా మ్యాక్రో ఫోటో మోడ్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. అవి కూడా కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసాను, కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను ఎలా వస్తాయి ఏంటి అని. ఈ 10x ఫోటో గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి చాలా డీటెయిల్స్ తక్కువ అయితే ఉన్నాయన్నమాట. బికాస్ ఇది ఒక డిజిటల్ జూమ్ కాబట్టి. ఒకవేళ ఆప్టికల్ జూమ్ అయితే మనకి కొంచెం క్వాలిటీ బాగుండేది. ఇక 0.5x, 1x అలాగే 2x ఫొటోస్ చాలా అంటే చాలా డీటెయిల్స్ ప్రిజర్వ్ అయితే చేసుకొని ఉన్నాయి.
అండ్ మనకి గుడ్ బ్యాలెన్స్ కూడా అవుతుందన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ షార్ప్నెస్ అండ్ కలర్స్లో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి మీరు ఏ ఫోటో క్లిక్ చేసిన తర్వాతైనా కొద్ది టైం అయితే తీసుకుంటుంది అనమాట ఇది ప్రివ్యూ చూపించడానికి గ్యాలరీలో. ఎందుకంటే ఇది కొద్ది టైం ప్రాసెసింగ్ అయితే చేస్తుంది అండ్ ఇమేజ్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. లైక్ కలర్స్ని బూస్ట్ చేయడం, మనకి లైట్ సెన్సార్ కూడా ఉంది కదా, దీనివల్ల మనకి ఆప్టిమైజ్ చేసి కరెక్ట్గా ఫోటో అనేది చూపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఇండోర్ కండిషన్స్లో తీసినవి, అది కూడా న్యాచురల్ లైటింగ్ ద్వారా అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డీటెయిల్స్ అనేది ఎలా ఉన్నాయని. ఇకపోతే ఫొటోస్ క్లిక్ చేస్తున్న టైంలో ఎస్పెషల్గా ఈ షటర్ బటన్ క్లిక్ చేసే టైంలో ఎటువంటి ల్యాగ్ అయితే లేదనమాట. ప్రీవియస్ మోడల్స్లో మనకి ఈ ల్యాగ్ అనే ప్రాబ్లం అయితే ఉండేది, బట్ ఈ మొబైల్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇదేం సూపర్ ఫాస్ట్ అయితే కాదు, కానీ ప్రీవియస్ మొబైల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి అంత లాగ్ అయితే లేదనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అది కూడా పోర్ట్రేట్ మోడ్లో తీసినవి. మనకి ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు ఒక జూమ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని ద్వారా ఏంటంటే మనం కొంచెం వైడ్ అలాగే జూమ్ లాగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఫొటోస్ అన్ని కూడా ఓకే అనమాట. మనకి మీడియం లెవెల్ షార్ప్నెస్లో అయితే ఉన్నాయన్నమాట. మరి ఓవర్గా షార్ప్నెస్ అవ్వలేదు, అలా అని చెప్పని డీసెంట్గా లేదనమాట, మీడియంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నవి మరికొన్ని ఫొటోస్ అనమాట, అది ఇండోర్ కండిషన్స్లో తీసినవి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా. ఇకపోతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పోర్ట్రేట్ మోడ్లో బ్యాక్గ్రౌండ్ సపరేషన్ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చెక్ చేసాను, అట్లీస్ట్ ఏదో ఒక పాయింట్లో మిస్ అవుతుందేమో అని చెప్పని. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్న షర్ట్లో అక్కడక్కడ మడతలు ఉంటాయి కదా పైన, సో ఆ భుజాల దగ్గర ఏమైనా మడతల వల్ల ఏమైనా పోద్దేమో అనుకున్నాను, బట్ నో, కరెక్ట్గా అయితే బ్యాక్గ్రౌండ్ సపరేషన్ చేసింది. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ఫోటో వచ్చేసి పెనోరమా అనమాట. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది అండ్ డీటెయిల్స్ కూడా చాలా అంటే చాలా ప్రిజర్వ్ చేసుకుంది అనమాట. ఈవెన్ నైట్ టైం కూడా నేను ఇదైతే క్యాప్చర్ చేశాను, సేమ్ ఇదే లొకేషన్ది, అది కూడా మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నవి మ్యాక్రో ఫోటోస్ అనమాట. ఇవి కూడా చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి ఈ మొబైల్ నుంచి. ఇక్కడ చూడొచ్చు మీరు మైక్రో డీటెయిల్స్ అన్ని కూడా అండ్ ఈవెన్ టెక్స్చర్ కూడా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ ఫొటోస్ కూడా అంతే, మనం క్లిక్ చేసిన తర్వాత కొద్ది టైం అయితే తీసుకొని ఎన్హాన్స్ అయ్యి మనకి ఓవరాల్ గా అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. లేకపోతే మనకి ఈ మోటరోలా మొబైల్స్ లో, అంటే ఈ మొబైల్ అనే కాదు ప్రీవియస్ అన్ని మొబైల్స్ లో చూసినట్లయితే ఎటువంటి డెడికేటెడ్ గ్యాలరీ ఆప్షన్ అయితే లేదనమాట. మీరు ఏదైనా సరే ఓపెన్ చేస్తున్నారంటే అది గూగుల్ ఫొటోస్ లో అయితే ఓపెన్ అవుతుంది. ఇది చాలా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మోటరోలా టీమ్ లో ఎవరైనా చూస్తున్నారు ఈ వీడియోని అంటే ప్లీజ్ నెక్స్ట్ అప్కమింగ్ అప్డేట్స్ లో కానీ లేకుంటే నెక్స్ట్ రాబోయే మొబైల్ ఫోన్స్ లో ఒక డెడికేటెడ్ గ్యాలరీ యాప్ అయితే యాడ్ చేయండి. దాంతో పాటుగా దాంట్లో కొన్ని మోటరోలా ఫీచర్స్ కూడా అయితే యాడ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి వీడియో శాంపుల్స్, డే టైం, అది ఇండోర్ అలాగే అవుట్డోర్ కండిషన్స్ లో రికార్డ్ చేసినది, అది కూడా చేతిలో పట్టుకొని అనమాట. సో దట్ మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. రైట్ నో మీరు చూసిన వీడియో 4K 30 FPS లో రికార్డ్ చేస్తుంది అనమాట. చుట్టూ బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ అయితే ఉంది, మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా వస్తుంది ఆడియో క్వాలిటీ అనేది. ఇకపోతే దీంట్లో మాక్సిమం 4K 30 FPS ఆప్షన్ మాత్రమే ఉందన్నమాట. ఒకవేళ 60 FPSలో రికార్డ్ చేయాలి అంటే మీరు 1080pలో అయితే రికార్డ్ చేయొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందని చెప్పని. ప్రజెంట్ నేను 0.5x అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది 1x, ఇది 2x అనమాట. మీరు మ్యాక్సిమం 6x వరకు అయితే జూమ్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది, 6xలో జూమ్ చేసి వీడియో రికార్డ్ చేసినట్లయితే. ఇది 1x, 0.5x. ఇకపోతే మీరు వీడియో రికార్డ్ చేసిన టైంలో ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు, కానీ కెమెరాని అయితే షిఫ్ట్ చేయలేరు అనమాట, ఫ్రంట్ టు బ్యాక్ ఆర్ బ్యాక్ టు ఫ్రంట్. సో ఇదనమాట గైస్, ఈ విధంగా అయితే ఉంటుంది 4K 30 FPSలో వీడియో క్వాలిటీ అనేది. ఇది డ్యూయల్ క్యాప్చర్ వీడియో అనమాట. మీరు 1080pలో మాత్రమే రికార్డ్ చేయగలరు. ఇకపోతే మీరు స్టెబిలైజింగ్ కూడా అయితే చెక్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఒకేసారి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ బ్యాక్ ఫేసింగ్ కెమెరా రెండు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ సెట్టింగ్లో. ఇకపోతే మీరు కావాలనుకున్నట్లయితే వీడియో రికార్డ్ చేసిన టైంలో ఈ విధంగా ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు లైక్ బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో జూమ్ కూడా అయితే చేయొచ్చు అనమాట కొద్దిగా. ఇది 0.5xలో ఉంది, ఇది 1x అనమాట. యాక్చువల్గా ఇది 0.9x అయితే చూపిస్తుంది, 1x అయితే చూపించట్లేదు. ఒకవేళ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అంటే మీరేం జూమ్ అయితే చేయలేదు అనమాట, ఓన్లీ బ్యాక్ ఫేసింగ్ కెమెరాలో మాత్రమే జూమ్ అయితే చేయగలరు. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అనేది. ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో వచ్చేసి హారిజాంటల్ లాక్ అనమాట. ఇది మ్యాక్సిమం 1080p 30 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇదేంటంటే మీరు మొబైల్ని ఏ ఓరియంటేషన్లో చేంజ్ చేసినా కూడా మీకు సేమ్ యాంగిల్ అయితే చూపిస్తుంది అనమాట, అంటే ఎటువంటి చేంజెస్ లేకుండా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే మొబైల్ని ఫ్లిప్ చేసి అంటే తిప్పి చూపిస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్గా నేనేమి సాఫ్ట్వేర్లో అయితే చేంజ్ చేయట్లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంది ఏంటని చెప్పి అనేది. కానీ ఇది 1080p మాత్రమే ఉంది. ఫోకసింగ్లో చాలా ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇండోర్ కండిషన్స్లో వీడియో అనేది రికార్డ్ చేసినట్లయితే. ఇది 4K 30 FPSలో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కూడా అయితే యూజ్ చేయలేదన్నమాట, ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది ఆడియో అనేది.
ఇకపోతే దీంట్లో మనకి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. సో దీన్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. డే టైం కండిషన్స్లో పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయం, కానీ లో లైటింగ్లో అలాగే నైట్ టైం కండిషన్స్లో బాగా అయితే క్లారిటీగా తెలుస్తుంది. అది మీకు నైట్ టైం వీడియోగ్రఫీలో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అనేది. ఇకపోతే కెమెరా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో మీరు ఫొటోస్ అనేది క్లిక్ చేయగలరు, కానీ కెమెరా అనేది ఫ్లిప్ చేయలేరు అనమాట, బ్యాక్ టు ఫ్రంట్ ఆర్ ఫ్రంట్ టు బ్యాక్. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో అండ్ ఆడియో క్వాలిటీ అనేది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అది కూడా ఇండోర్ కండిషన్స్లో. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వీడియో అనేది. ఇకపోతే మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ అయితే చేయండి డే టైమ్ ఫొటోస్ అలాగే వీడియోస్ పరంగా. ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో వచ్చేసి చాలా సాఫ్ట్గా అయితే ఉందన్నమాట ఇండోర్ కండిషన్స్లో, అండ్ షార్ప్నెస్ కూడా ఎక్కువ అయితే లేదు నా స్కిన్ మీద. ఇకపోతే నైట్ టైంలో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ చూసే ముందర ఈ కెమెరా ఇంటర్ఫేస్ గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఆప్షన్స్ ఏవి ఉన్నాయని కూడా మీకు చూపిస్తాను. బై ద వే, ఈ వీడియో రికార్డ్ చేసిన టైంలో ఈ మొబైల్ వచ్చేసి Android 15 అయితే రన్ అవుతుంది అనమాట. ఎందుకంటే వర్షన్ చేంజ్ అవుతుందంటే ఈ కెమెరా యాప్ ఇంటర్ఫేస్ కూడా అయితే చేంజ్ అవ్వచ్చు కాబట్టి. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట కెమెరా ఇంటర్ఫేస్ అనేది. ప్రజెంట్ వచ్చేసి ఫోటో మోడ్లో అయితే ఉన్నాను. ఇక్కడ మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా మీరైతే షిఫ్ట్ అవ్వచ్చు అనమాట, మ్యాక్రో మోడ్లకి, లేకుంటే నార్మల్ మోడ్, లేదంటే మీరు డిఫరెంట్ జూమ్ లెవెల్స్ కూడా ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక మీరు స్వైప్ చేసినట్లయితే ఈ విధంగా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట, ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్కి, ఫోటో టు వీడియో, వీడియో టు స్లో మోషన్, ఈ విధంగా అనమాట. ప్రజెంట్ వచ్చేసి వీడియో మోడ్లో అయితే ఉన్నాను. ఇకపోతే ఆప్షన్స్ అన్ని కూడా మనకి సిమిలర్గా అయితే ఉన్నాయి ఫోటో మోడ్ లాగానే వీడియో మోడ్లో కూడా. ఇక ఫోటో మోడ్లో టాప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కస్టమైజేషన్ పరంగా అయితే హెల్ప్ అవుతాయి అనమాట. మీరు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో చేంజ్ చేసుకోవచ్చు ఇమేజెస్ని, ఈవెన్ వీడియో దాంట్లో కూడా ఉంటుంది. ఇకపోతే దీంట్లో గూగుల్ లెన్స్ ఆప్షన్ ఉంది, తర్వాత ఫ్లాష్ లైట్, స్టాప్ వాచ్, ఇమేజ్ ప్రిఫరెన్సెస్, ఫిల్టర్స్, ఇంకా మరికొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఈ సెట్టింగ్స్ అన్ని కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనమాట. వన్స్ ఒకసారి మీరు దాన్ని క్లిక్ చేసి యూస్ చేశారంటే మీకే అర్థమైపోతుంది ఏంటని చెప్పని. సో అందుకే నేను ఇన్ డెప్త్గా అయితే వెళ్ళట్లేదు ఈ సెట్టింగ్స్ పరంగా. ఇక పోర్ట్రేట్ మోడ్ ఆప్షన్లో ఎస్పెషల్గా బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ డిఫరెంట్ జూమ్ లెవెల్స్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సింపుల్ చెప్పాలంటే ఇది 0.5x, 1x, 2x లాగా అన్నట్టు మనకి డిఫరెంట్ ఎంఎంలో అయితే మనం పోర్ట్రేట్ మోడ్లో ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు. తర్వాత మనకి దీంట్లో ప్రో ఫోటో మోడ్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇక మరొకసారి వీడియో మోడ్లోకి వెళ్ళినట్లయితే మనం వీడియోస్ అనేది మాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. లేదు 1080pలో అంటే 30 or 60 FPSలో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి టాప్ సైడ్ ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ ఫ్లాష్ లైట్ ఆప్షన్, కెమెరా ఓరియంటేషన్ లాక్, ఆస్పెక్ట్ రేషియో, మైక్రోఫోన్ ఎక్సెట్రా. ఇకపోతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మనకి ఎటువంటి డెడికేటెడ్ ఫ్లాష్ లైట్ ఆప్షన్ అయితే లేదు, కానీ స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. తర్వాత ఇలానే స్వైప్ చేసుకుంటూ వెళ్తే మోర్ అనే సెక్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి చాలా మోడ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనకి కింద ఫోటో, వీడియో, స్లో మోషన్, పోర్ట్రేట్ ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయో వీటిని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం బాటంలో రైట్ సైడ్ ఉన్న పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆ మోడ్ని చేంజ్ చేసుకోవడం అంతే అనమాట. ఇకపోతే దీంట్లో ప్రో వీడియో మోడ్ ఆప్షన్ అయితే లేదనమాట, ఫోటో మోడ్ మాత్రమే ఉంది. ఇక ఎక్స్ట్రా మోడ్స్లో వన్ ఆఫ్ ది గుడ్ ఫీచర్ అండ్ అదే విధంగా నేను ప్రతి ఒక్క మొబైల్లో ఉండాలని కోరుకునేది ఏంటంటే ఈ డ్యూయల్ క్యాప్చర్ అనమాట. ఇది చాలా చాలా గ్రేట్ ఫీచర్ అండ్ సో అండర్ రేటెడ్ అని అయితే చెప్తాను నేను. ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఎక్కువగా ఎవరైతే వ్లాగింగ్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఓవరాల్గా ఇవన్నమాట ఆప్షన్స్ అనేది మనకి ఈ కెమెరా యాప్లో ఉండేటివి, అండ్ ఇంటర్ఫేస్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్లిక్ చేసిన తర్వాత రీసెంట్గా క్యాప్చర్ అయిన మీడియా మీద క్లిక్ చేసినట్లయితే, అంటే లెఫ్ట్ సైడ్ బాటన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇది డైరెక్ట్గా గూగుల్ ఫొటోస్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నేను కోరుకుంటున్నాను మోటరోలా నుంచి ఇన్ ఫ్యూచర్లో ఒక డెడికేటెడ్ గ్యాలరీ యాప్ అయితే రిలీజ్ చేస్తారు అని. ఇకపోతే ఒక ఇష్యూ అయితే నోటీస్ చేశాను అనమాట. ఇది వీడియోస్ రికార్డ్ చేసిన టైంలో ఇప్పుడు మనం 0.5x నుంచి 1xకి లేకుంటే 1x నుంచి 0.5xకి షిఫ్ట్ అవుతున్నామంటే కొద్ది టైం అయితే తీసుకుంటుంది అనమాట షిఫ్ట్ అవడానికి. అదే 1x అండ్ 2x చూసినట్లయితే చాలా స్మూత్గా అయితే ట్రాన్సిషన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు నీట్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఆ డిఫరెన్స్ అనేది. ఇప్పుడు చూద్దాం ఫొటోస్ అండ్ వీడియో శాంపుల్స్ క్యాప్చర్ చేసినది, అది కూడా నైట్ టైం కండిషన్స్లో. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో క్లిక్ చేసింది అనమాట నైట్ టైం కండిషన్స్లో. ఇకపోతే దీంట్లో 0.5x అండ్ 1x ఫొటోస్ మాత్రమే చాలా అంటే చాలా బాగున్నాయి, అది కూడా మంచి డీటెయిల్స్ అండ్ కలర్స్తో. తర్వాత 2x ఫోటో వచ్చేసి ఎక్కువ షార్ప్గా అయితే అయిపోయింది అనమాట. నాకు ఎలా ఉందంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ని ఏ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేయమంటాం కదా ఇమేజ్ని, ఆ విధంగా అయితే వచ్చింది ఈ ఫోటో అనేది. ఇక 10x ఫోటో అంటే ఇది కంప్లీట్లీ వాష్డ్ అవుట్ అయితే అయిపోయింది అనమాట. సో ఇదైతే అసలు వేస్ట్ అయితే చెప్తాను నేను. ఇంకోటి మీరు ఇక్కడ 0.5x అలాగే 1x కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫొటోస్ అనేది మనకి అపర్చర్ వాల్యూలో డిఫరెన్స్ ఉండడం వల్ల లైటింగ్ కూడా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఫొటోస్లో మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోస్ వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, అది కూడా పోర్ట్రేట్ మోడ్లో క్లిక్ చేసినాం అనమాట. అది కూడా స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసి.
డే టైంతో కంపేర్ చేసినట్లయితే నైట్ టైంలో తీసిన ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ ఫొటోస్ చాలా స్మూత్గా అండ్ ఎక్కువ ప్రాసెస్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే షార్ప్నెస్ మరీ అంత గ్రేట్గా అయితే లేదు. ఒకవేళ మీకు ఆ గ్లాస్ టైప్ స్కిన్ కనుక కావాలనుకున్నట్లయితే మీరైతే లైక్ చేస్తారు ఈ ఫొటోస్ అనేది. అండ్ ఆల్సో ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ అన్ని కూడా నేను ఎటువంటి లైటింగ్ లేని కండిషన్స్లో తీసిందనమాట. సో మీకు కనిపిస్తున్న లైటింగ్ అంతా కూడా మనకి మొబైల్ ఫోన్ నుంచి వస్తుంది అనమాట. ఎయిదర్ ఫ్లాష్ లైట్ లేకుంటే స్క్రీన్ ఫ్లాష్. ఇక్కడ కనిపిస్తున్నది పెనోరమా ఫోటో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా అంటే చాలా మోషన్ బ్లర్ అయితే క్యాప్చర్ చేసింది ఫోటోలో. అయితే సేమ్ అంటే డే టైంలో ఎలా అయితే క్లిక్ చేసినో సేమ్ అదే విధంగా నైట్ టైంలో అయితే క్లిక్ చేశాను అనమాట, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. కానీ స్టిల్ ఇదైతే మోషన్ బ్లర్ని అయితే క్యాప్చర్ చేసింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు టాప్ అండ్ బాటంలో డే టైం అలాగే నైట్ టైం కండిషన్ది. ఇప్పుడు చూద్దాం కొన్ని వీడియో శాంపుల్స్ పిచ్ డార్క్ కండిషన్స్లో తీసినవి, అది కూడా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి అదేవిధంగా స్క్రీన్ ఫ్లాష్ ఆన్ చేసి. హే గైస్, ఇది నైట్ టైం రికార్డ్ చేసిన వీడియో అనమాట, పిచ్ డార్క్ కండిషన్లో. ఇకపోతే ఫ్లాష్ లైట్ అయితే యూస్ చేస్తున్నాను ఈ వీడియోకి. మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని వీడియో క్వాలిటీ అనేది. అండ్ స్టెబిలైజేషన్ కూడా అయితే చెక్ చేయొచ్చు ఏ విధంగా ఉంది అనేది. ప్రజెంట్ 1x అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది 2x, ఇది 6x అనమాట. అగైన్ ఇది 1x. హే గైస్, ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన వీడియో అనమాట, పిచ్ డార్క్ కండిషన్లో, అది కూడా 4K 30 FPS. ప్రజెంట్ అయితే స్క్రీన్ ఫ్లాష్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఆన్ అయితే చేయబోతున్నాను. సో ఆన్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. మరీ అంత గ్రేట్గా అయితే లేదు, కానీ ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక కొద్దిగా అయితే బెటర్ అనే చెప్పొచ్చు అనమాట. అట్లీస్ట్ నా ఫేస్ అయితే కనిపిస్తుంది వీడియోలో. ప్రీవియస్ దాంట్లో అయితే ఆఫ్ చేసినట్లయితే మళ్ళీ ఆఫ్ చేసి చూపిస్తాను. సో అసలు ఏం లేదనమాట, మొత్తం పిచ్ డార్క్. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వీడియో క్వాలిటీ అనేది. సో ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్లో ఉన్న కెమెరాస్ని టెస్ట్ చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఒకవేళ ఫొటోస్ అండ్ వీడియోస్ మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో లేకుంటే డే టైమ్ కండిషన్స్లో తీస్తున్నారంటే గ్రేట్ అనమాట. మీకు చాలా క్వాలిటీగా అండ్ నీట్గా అయితే వస్తాయి. కానీ నైట్ టైంలో మాత్రం ఈ మొబైల్ అయితే స్ట్రగుల్ అవుతుంది అనమాట. ఫొటోస్ ఎక్స్పెషల్గా 1x అండ్ 0.5x చాలా బాగున్నాయి నైట్ టైం కండిషన్స్లో. 2x అలాగే దానికంటే ఎక్కువ మించి జూమ్ చేసిన ఫొటోస్తో కంపేర్ చేసినట్లయితే. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే డే టైంలో ఈ కెమెరా మనకి ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ లేకుంటే డిస్సాటిస్ఫాక్షన్ అయితే ప్రొవైడ్ చేయదన్నమాట. కానీ నైట్ టైంలో మాత్రం చాలా అంటే చాలా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదనమాట ఓవరాల్గా ఈ కెమెరా టెస్ట్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ది. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేటివి మొబైల్ మీద. డే టైం కండిషన్స్లో నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయింది, కానీ నైట్ టైం కండిషన్స్లో డిసప్పాయింట్ అయితే చేసింది అనమాట. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ యొక్క ఛార్జింగ్ టెస్ట్ అనమాట. ఈ మొబైల్ ఫోన్ని అయితే 0% నుంచి 100% వరకు అయితే ఛార్జ్ చేయబోతున్నాను ఈ వీడియోలో. అదేవిధంగా మీతో షేర్ చేసుకుంటాను ఎవ్రీ 10 minutesకి ఎంత ఛార్జ్ అయింది అండ్ ఫైనల్గా 100%కి ఎంత టైం తీసుకుంది అని. ఈ మొబైల్ ఫోన్ మాక్సిమం 68 watts వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఛార్జర్ అనేది మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక ఫోన్లో ఉన్న బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది 5500 mAh అయితే సపోర్ట్ చేస్తుంది, అది ఇండియన్ వేరియంట్ కాబట్టి. ఒకవేళ వేరే వేరియంట్ అయితే డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నేను టైమర్ కూడా అయితే యాడ్ చేశాను ట్రాన్స్పరెన్సీ కోసం ఇంకొక మొబైల్ ఫోన్లో. నేనైతే ఈ మొబైల్ ఫోన్ని ఇనీషియల్గా స్విచ్ ఆఫ్ కండిషన్లో అయితే ఛార్జ్ చేశాను అనమాట కొన్ని నిమిషాల పాటు. వన్స్ ఇది కొంచెం ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ అయితే చేసి స్విచ్ ఆన్ కండిషన్లోనే కంటిన్యూ అయితే చేశాను అనమాట. ఆల్రెడీ 10 minutes తర్వాత ఈ మొబైల్ ఫోన్ 21% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇది చాలా చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. నేనైతే చాలా మొబైల్ ఫోన్స్ని అయితే ప్రీవియస్గా టెస్ట్ చేశాను అండ్ ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ని యావరేజ్గా చూసుకున్నట్లయితే 20 minutes టైం అయితే తీసుకుంటుంది అనమాట మనకి 20% నుంచి 30% బిలో ఛార్జ్ అవడానికి. కానీ ఇది వితిన్ 10 minutesలోనే ఛార్జ్ అయితే అయిపోయింది. ఇక 20 minutes తర్వాత 43% అయితే ఛార్జ్ అయింది. అసలు బుర్రపాడని చెప్పొచ్చు దీన్ని చూసిన తర్వాత. నేను అనుకున్నాను ఈ మొబైల్ ఫోన్ ఈజీగా 30 minutes అయితే తీసుకుంటుంది ఛార్జ్ అవడానికి 50% అని, బట్ నా క్యాలిక్యులేషన్లో అయితే తప్పు అయితే అయిపోతున్నాయి అనమాట. నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఈ మొబైల్ ఫోన్ 30 minutes మార్క్ తర్వాత 50% ఏంటి క్లోజ్ టు 60 కూడా దాటేస్తుందేమో అని. చూద్దాం. అండ్ ఆల్సో నేనైతే చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నాను అనమాట. అది కూడా డిస్ప్లేలో టాప్ సైడ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసారా ఆ ఏరియాలో. నేను కొద్దిసేపట్లో టెంపరేచర్స్ కూడా అయితే చెక్ చేసి మీతో షేర్ చేసుకుంటాను ఎంత రీచ్ అవుతుంది మాక్సిమం అనేది. ఆల్రెడీ 30 minutes తర్వాత 60% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇది క్రేజీ ఫాస్ట్ అయితే చెప్పొచ్చు ఈ మొబైల్ ఫోన్లో. మోస్ట్లీ మనం డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ చూస్తుంటాం అంటే 50% ఛార్జ్ 30 minutesలో అవుతుందని చెప్పని, బట్ ఇదైతే దాన్ని క్రాస్ అయితే చేసేసింది అనమాట. అఫ్ కోర్స్ ఈ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మ్యాటర్ అనుకోండి ఇక్కడ. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ని మార్నింగ్ టైంలో మాత్రమే ఛార్జింగ్ చేస్తున్నారు అంటే ఈ టైప్ ఆఫ్ ఛార్జింగ్ స్పీడ్స్ మీకు చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. జస్ట్ మీరు ఒక 30 minutes ఛార్జ్ చేసినట్లయితే మీరు ఒక కంప్లీట్ అయితే యూజ్ చేయొచ్చు నార్మల్ కండిషన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా. 40 minutes తర్వాత 77% అయితే ఛార్జ్ అయిందనమాట.
ఈవెన్ దో ఈ ఛార్జింగ్ స్పీడ్స్ బాగున్నా కూడా బట్ స్టిల్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఛార్జింగ్ ప్యాటర్న్ లో. ఇది అన్ని మొబైల్ ఫోన్స్ లోనూ కామన్ అనమాట. 50 మినిట్స్ తర్వాత 94% అయితే ఛార్జ్ అయింది. నిజంగా మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నేను అనుకున్నాను ఈ మొబైల్ ఫోన్ 5500 mAh బ్యాటరీ ఉండడం వల్ల ఎనీవేర్ 1 hour 15 minutes నుంచి 1 hour 20 minutes టైం అయితే తీసుకుంటుంది అనుకున్నాను 100% ఛార్జ్ అవ్వడానికి. కానీ నా క్యాలిక్యులేషన్స్ అన్నీ అయితే రాంగ్ అయితే అయిపోయాయి అనమాట. నేనైతే టెంపరేచర్ చెక్ చేశాను అనమాట. డిస్ప్లే సైడ్ మాక్సిమం 42 degrees Celsius అయితే రీచ్ అవుతుంది ఈజీగా. ఇంకా బ్యాక్ సైడ్ మరీ ఇంతైతే రీచ్ అవ్వట్లేదు, కంట్రోల్గానే ఉందన్నమాట. కానీ కొంచెం వామ్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ కూడా. 55 minutes తర్వాత 99% అయితే ఛార్జ్ అయిందనమాట. నేను యాక్చువల్గా ఆన్లైన్లో చెక్ చేశాను అనమాట. మామూలుగా నేను చెక్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ థింగ్స్ గురించి ఈ మొబైల్ ఫోన్స్ మీద. నేను ఈ మొబైల్ ఫోన్ గురించి చెక్ చేశాను, అంటే ఛార్జింగ్ ఎంత టైం తీసుకుంటుంది ఏంటని. అన్ని బ్లాగ్స్ని యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ అయితే చెప్పారనమాట. కానీ అన్ని కూడా ఇన్ బిట్వీన్ 50 to 1 hour మార్క్ లోపలైతే ఉన్నాయి. ఫైనల్గా 57 minutes తర్వాత 100% అయితే ఛార్జ్ అయిందనమాట నా టెస్టింగ్లో. ఇది వెరీ 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 గుడ్ థింగ్ అని అయితే చెప్పొచ్చు. అండర్ 1 hourలోనే ఛార్జ్ అవుతుందంటే ఇంకా దీని మించి ఇంకేం కావాలి చెప్పండి. బట్ ఇక్కడ మీరు ఒకటైతే నోట్ చేసుకోండి, మొబైల్ ఫోన్ హీట్ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. ఈజీగా 40 degrees Celsius అయితే క్రాస్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఏరియాస్లో ఉన్నారంటే మీకు 45 కూడా అయితే వెళ్ళొచ్చు చెప్పలేం. సో ఇలా ఛార్జింగ్ చేస్తున్న టైంలో లేకుంటే ఛార్జింగ్ చేసిన తర్వాత వెంటనే ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే వెంటనే కుదరదు. కొద్దిసేపు వెయిట్ చేసి మొబైల్ కూల్ అయిన తర్వాత అయితే యూస్ చేయండి. సో ఫైనల్గా నా టెస్టింగ్లో ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ ఇన్ బిట్వీన్ 55 minutes to 1 hour మార్క్ లోపలైతే ఛార్జింగ్ అయితే కంప్లీట్ చేసింది అనమాట 100% అనేది. ఇది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. నేనైతే ఈ మొబైల్ని కొన్ని రోజులు అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ అనేది. ఈ వీడియోలో అన్ని అయితే కవర్ చేయబోతున్నాను ఈ మొబైల్ గురించి. నా యొక్క యూసేజ్లో నేను నోటీస్ చేసిన గుడ్ థింగ్స్ అలాగే బ్యాడ్ థింగ్స్, అది కూడా ఈచ్ డిపార్ట్మెంట్లో అనమాట. సో లెట్ స్టార్ట్. మొదటగా బాక్స్ లోపల ఏమేమి వస్తాయని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మొబైల్తో పాటుగా ఒక ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు ఒక Type-C to Type-C కేబుల్ అయితే ఉంటుంది డేటా ట్రాన్స్ఫర్ కి అలాగే ఛార్జింగ్ కి. ఇంకొక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇస్తారు. కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది, అలాగే కొన్ని స్టిక్కర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టిక్కర్స్ ఎందుకంటే ఈ మొబైల్ కి యూవీ టెంపర్ గ్లాస్ చేసినప్పుడు ఈ హోల్స్ లోకి ఆ గ్లూ అనేది వెళ్లకుండా అనమాట క్లోజ్ చేయడానికి. ఇకపోతే మనకి ఎటువంటి బ్యాక్ కవర్ అయితే ప్రొవైడ్ చేయరు బాక్స్ లో, అదే విధంగా స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా అయితే రాదనమాట. నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను మోటరోలాని ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో స్కిప్ చేయకుండా. అండ్ ఈవెన్ OnePlus మొబైల్స్ కొన్ని ఉన్నాయన్నమాట, ఆ మొబైల్స్ అన్ని కూడా మనకి స్టిల్ ఇప్పటికి కూడా చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇకపోతే నేను యూస్ చేసిన వేరియంట్ వచ్చేసి 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 12GB ర్యామ్ అనమాట. ఇంకా ప్రైస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 17,000 రూపీస్ నుంచి 23,000 రూపీస్ లోపల అయితే ఫ్లక్చువేట్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్స్ కనుక అప్లై చేసినట్లయితే మీకు మరింత డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అందుకే నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేకపోతున్నాను. సో ఆఫర్స్ ని బట్టి మీరు అయితే చూడొచ్చు, కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్ గా అయితే చెక్ చేయండి. అలాగే ప్రైసింగ్ అనేది మీరు చూస్ చేసుకుంటున్న వేరియంట్ అలాగే కలర్ ని బట్టి చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఇకపోతే ఈ మొబైల్ అనేది చాలా స్లిమ్ గా అయితే ఉంది. హ్యాండ్ లో పట్టుకోవడానికి కూడా చాలా లైక్ ప్రీమియం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఎక్కడ మనకి ఇది 20,000 రూపీస్ లో అన్న ఫీలింగ్ అయితే రాదు. నాకైతే 35,000 రూపీస్ లో మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉంది ఫీల్ అనేది. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రేట్ థింగ్ ఏంటి అంటే దీని డిస్ప్లే అనమాట. ఇది ఒక POLED ప్యానల్. ఈ ప్యానల్ వచ్చేసి మాక్సిమం 120 Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. నేను యూస్ చేసినప్పుడు ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనమాట. నాకు చాలా స్మూత్ గా అయితే ఉంది అండ్ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట. అండ్ ఈవెన్ యాప్ టు యాప్ చేంజ్ అయినప్పుడు కూడా చాలా క్విక్ గా అయితే షిఫ్ట్ అవుతుంది, ఎటువంటి లాగ్స్ లేకుండా. ఇకపోతే ఈ డిస్ప్లే మనకి HDR10+ సర్టిఫైడ్ అయితే వస్తుంది. కానీ నేను యూట్యూబ్ లో HDR కాంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు నాకు ఆప్షన్ అయితే చూపిలేదు అనమాట. నాకైతే తెలియట్లేదు అసలు ఎందుకని చెప్పి. మేబీ నెక్స్ట్ అప్కమింగ్ అప్డేట్స్ ఏమైనా పుష్ చేస్తారేమో తెలియదు. బట్ ప్రెసెంట్ నేను రివ్యూ చేస్తున్న టైంలో దీనికైతే HDR ఆప్షన్ అయితే లేదనమాట. ఇక బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది పీక్ బ్రైట్నెస్ 4500 nits వరకు అయితే వెళ్తుంది. నార్మల్ గా చూసినట్లయితే 1500 nits వరకు అయితే వెళ్తుంది అనమాట. ఈ 1500 nits అనేది మనకి ఇండోర్ కండిషన్స్ లో అలాంటి చోటైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 4500 పీక్ బ్రైట్నెస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు డైరెక్ట్ సన్లైట్ లోకి వెళ్ళాలి, అక్కడైతే మీరు నోటీస్ చేయగలరు అనమాట. ఇకపోతే ఈ మొబైల్ ఉన్న బెజల్స్ కూడా చాలా స్లిమ్ గా అయితే ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, మొబైల్ హ్యాండ్ లో పట్టుకుంటేనే మనకి చాలా ప్రీమియం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.67 ఇంచెస్ స్క్రీన్ అనమాట. ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 91.4%. ఇకపోతే ఈ మొబైల్ మనకి కర్వ్డ్ ప్యానల్ అనమాట. కర్వ్స్ అనేది మనకి సైడ్స్ మాత్రమే కాదు, ఈవెన్ టాప్ అండ్ బాటమ్ లో కూడా కొంచెం స్లైట్ గా అయితే కర్వ్ వస్తుంది. దీనివల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఉందన్నమాట. మీరు యూస్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు, ఓకే నేను టాప్ లో అని చెప్పని. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ అయితే ఉంది మొబైల్ యూస్ చేసిన టైంలో, టాప్ అండ్ బాటమ్ సైడ్ ఎస్పెషల్ గా ఆ కర్వ్స్ ఉండడం వల్ల. ఈ డిస్ప్లే అనేది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే ప్రొటెక్ట్
ప్రొటెక్ట్ అయింది అనమాట. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇది రెండింతలు ఎక్కువ అనమాట స్క్రాచ్ రెసిస్టెన్స్ లో నార్మల్ గొరిల్లా గ్లాస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఈవెన్ డ్రాప్స్ సడన్ గా ఏమైనా డ్రాప్స్ పడినా కూడా 1 మీటర్ హైట్ నుంచి రఫ్ సర్ఫేస్ మీద ఏం కాదంటున్నారు. బట్ గ్లాస్ అనేది గ్లాస్ ఎప్పటికైనా అయితే బ్రేక్ అవుతుంది అనమాట. ఈవెన్ దో వీళ్ళు ఇంత క్లెయిమ్ చేసినా కూడా నేనైతే రికమెండ్ చేస్తాను మీరు ఒక టెంపర్డ్ గ్లాస్ అయితే యూస్ చేయండి మొబైల్ ఫోన్ కి అనేది. ఒకవేళ సాఫైర్ గ్లాస్ ఇచ్చినట్లయితే నేనైతే హామీ ఇచ్చాను అనమాట, ఓకే ఇది చాలా స్ట్రాంగెస్ట్ గ్లాస్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పని. బట్ నో, సాఫైర్ గ్లాస్ కోటింగ్ అని మనకి ఐఫోన్స్ లో వస్తుంది తప్ప సాఫైర్ గ్లాస్ ఇంతవరకు మొబైల్ ఫోన్స్ లో వెరీ రేర్ కేసెస్ లో కొన్ని మొబైల్ ఫోన్స్ వచ్చాయి కానీ ఇలాంటి మనకి అందరికి తెలిసిన బ్రాండ్స్ నుంచి అయితే ఇంతవరకు రాలేదన్నమాట. సో డిస్ప్లే గురించి ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే టచ్ అండ్ ఫీల్ చాలా బాగుందన్నమాట. అండ్ ఈవెన్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు అనమాట. ఈవెన్ దీంట్లో ఉన్న ఆటోమేటిక్ బ్రైట్నెస్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇండోర్ లో ఉన్నప్పుడు అవుట్డోర్ లో వెళ్ళినప్పుడు ఎటువంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. కానీ మీరు జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట, బికాస్ ఇది కర్వ్డ్ ప్యానల్ కాబట్టి. ఎందుకంటే మీరు ఈ మొబైల్ కి టెంపర్ గ్లాస్ వేపిలన్నా కాస్టే ఉంటుంది నార్మల్ మొబైల్ ఫోన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈవెన్ ఒకవేళ మీకు ఈ డిస్ప్లే కనుక బ్రేక్ అయింది అంటే దీన్ని రిపేర్ చేయాలన్నా కూడా చాలా కాస్ట్ అయితే అవుతుంది అనమాట ఫ్లాట్ డిస్ప్లే తో పోల్చుకున్నట్లయితే. సో అందుకే ఒక మంచి ప్రొటెక్షన్ అయితే యూస్ చేయండి ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ ని ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు అంటే. ఒకవేళ మీరు ఈ మొబైల్ ని ఇండియా కాకుండా బయట కొంటున్నారు అంటే మీకు డిఫరెంట్ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇండియాలో చూసినట్లయితే డైమెన్సిటీ 7400 అయితే వస్తుంది. గ్లోబల్ వేరియంట్ చూసుకున్నట్లయితే 7300 అయితే వస్తుంది. రెండు మనకి 4 నానోమీటర్ అనమాట. ఇకపోతే ఈ రెండిట్లో ఏంటి డిఫరెన్స్ అంటే ఒకటి క్లాక్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశారు అంతే అనమాట. పర్ఫార్మెన్స్ కోర్స్ లో మనకి ఒక దాంట్లో 2.5 GHz ఉంది, ఒక దాంట్లో 2.6 GHz అయితే ఉంది. ఇండియన్ వేరియంట్ లో 2.6 GHz, అదే గ్లోబల్ వేరియంట్ లో 2.5 GHz అంతే అనమాట డిఫరెన్స్, ఇంకేమైతే లేదు. ఇకపోతే ఈ ప్రాసెసర్ అనేది చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఎవ్రీడే టాస్క్ ని ఎటువంటి ఇష్యూస్ లేకుండా మోస్ట్ ఆఫ్ ది టైం అని చెప్తున్నాను. నేను గేమ్స్ ఆడాను, లైక్ కెమెరా యూస్ చేశాను, ఇండోర్ కండిషన్స్ లో అవుట్డోర్ కండిషన్స్ లో మొబైల్ యూస్ చేశాను, డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేశాను. నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు అనమాట. కానీ ఒకవేళ గేమ్స్ ఆడుతున్నాను అంటే హెవీ గేమ్స్ పరంగా చెప్తున్నాను 10 times లో 8 times కరెక్ట్ గా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. ఒక 2 times మాత్రం అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ అనేది నోటీస్ చేశాను. ఇకపోతే దీంట్లో ఉన్న సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే నేనైతే నా టెస్టింగ్ లో హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు అనమాట. ఎక్కువగా చాలా బాగా అయితే హీట్ మేనేజ్మెంట్ అయితే చేసింది, థర్మల్ మేనేజ్మెంట్ అనేది. అండ్ అసలు నేను మోటోలో మొబైల్ ఇంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు ఈ మొబైల్లో ప్రీవియస్ మోడల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. మీరు ఒకవేళ లాంగ్ టైమ్ గేమ్స్ ఆడుతున్నారంటే మీరు ఈజీగా అయితే హోల్డ్ చేయొచ్చు మొబైల్ ఫోన్ ని హ్యాండ్ లో, అంటే ఎక్కువ హీటింగ్ అన్న ఫీలింగ్ అయితే రాదనమాట మీకు. ఈవెన్ బ్యాటరీ డ్రాప్ కూడా అయితే చెక్ చేశాను అనమాట, అది కూడా ఎక్కువ అయితే లేదు. సో మనకి ఇది 4 నానోమీటర్ చిప్ సెట్ కారణంగా మనకి బ్యాటరీ అనేది తక్కువ తీసుకొని పర్ఫార్మెన్స్ హైలో అయితే ఇస్తుంది అనమాట. నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఏ మొబైల్ ఫోన్ అయినా సరే మీరు కెమెరా యూస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే మొబైల్ ఫోన్ అనేది హీట్ అయితే అవుతుంది అనమాట ఒక షార్ట్ టైంలోనే. బట్ ఈ మొబైల్ ఫోన్ అయితే ఆ షార్ట్ టైంలో హీట్ అయితే అవ్వలేదు అనమాట. ఎస్ కొంచెం వార్మ్ అయితే అయింది కానీ బట్ ఆ మొబైల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే అంత హీటింగ్ అయితే అవ్వలేదు ఈ మొబైల్ ఫోన్ లో. అది కూడా నాకు చాలా సర్ప్రైజింగ్ గా అయితే ఉంది. షార్ట్ గా మాట్లాడుకున్నట్లయితే ప్రాసెసర్ చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఎటువంటి ఇష్యూస్ లేకుండా 98% ఆఫ్ ది టైం. ఈ మొబైల్ ఇంకొక స్ట్రాంగెస్ట్ ఫీచర్ ఏంటంటే దీని కెమెరాస్ అనమాట. ఈ కెమెరాస్ యూస్ చేసి మీరు మాక్సిమం 4K 30 FPS వరకు అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరా అయినా సరే, బ్యాక్ కెమెరా అయినా సరే. మీరు డే టైమ్ లో ఫోటోస్ క్లిక్ చేస్తున్నారు లేకుంటే వీడియోస్ రికార్డ్ చేస్తున్నారంటే మీకు చాలా డీటెయిల్ గా అండ్ క్లియర్ గా అయితే వస్తాయి అనమాట. ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. దీంట్లో మనకి 4K 60 FPS ఆప్షన్ అయితే లేదనమాట. ఒకవేళ గనక ఆప్షన్ కూడా ఉన్నట్లయితే ఇది ఒక కిల్లర్ మొబైల్ అయితే అయ్యేది ఈ ప్రైస్ రేంజ్ లో. చాలా మొబైల్స్ అయితే మనకి 4K 60 FPS అసలు 4K ఉండదన్నమాట ఈ ప్రైస్ రేంజ్ కేటగిరీలో, ఎక్సెప్ట్ సామ్సంగ్ అండ్ సమ్ మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఇన్ డెప్త్ అయితే వెళ్ళట్లేదు కెమెరాస్ పరంగా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ మొబైల్ కెమెరాస్ గురించి. అంటే అక్కడ మీకు ఫోటోస్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే చూపించాను అనమాట, డే టైమ్ అలాగే నైట్ టైం కండిషన్స్ లో. అదే విధంగా ఈ మొబైల్లో ఉన్న కెమెరా యాప్ ఇంటర్ఫేస్ గురించి ఇంకా సెట్టింగ్స్ ఇవన్నీ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఆ వీడియో చెక్ చేయండి, మీకు డీటెయిల్ గా అయితే తెలుస్తుంది. ఇన్ షార్ట్ అండ్ బ్రీఫ్ గా చెప్పాలి అంటే డే టైం కండిషన్స్ లో బాగుంది, నైట్ టైం కండిషన్స్ లో స్ట్రగుల్ అయితే అవుతుంది అనమాట. ఈవెన్ నేను కెమెరా యాప్ యూస్ చేసినప్పుడు కూడా 0.5x నుంచి 1x కి షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంచెం లాగ్ అయితే అయిందనమాట. అది ప్రతిసారి అయితే అయింది, కానీ 1x to 2x అయితే చాలా స్మూత్ గా అయితే ట్రాన్సిషన్ అయితే అయింది. ఇంకొన్నిసార్లు ఏంటంటే కొంచెం బ్లర్ గా అయితే అయిపోతుంది అనమాట కెమెరా మొత్తం. అది ఎక్కువ సార్లు అయితే నోటీస్ చేయలేదు, అప్పుడప్పుడు అయితే జరుగుతుంది. మేబీ సమ్ గ్లిచ్ అయితే ఉండొచ్చు, చూద్దాం ఫ్యూచర్ అప్డేట్స్ లో ఏమైనా దీన్ని రెక్టిఫై చేస్తారా అని. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ లో మనకి ఎటువంటి గ్యాలరీ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. డైరెక్ట్ గా మీరు గూగుల్ ఫోటోస్ లెక్కైతే వెళ్ళాలి ఏదైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ యాక్సెస్ చేయాలంటే. నాకైతే తెలియదు మోటరోలా ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పని. ఇన్ కేస్ మోటరోలా గైస్ మీరు ఎవరైనా చూస్తున్నారు ఈ వీడియో అంటే ప్లీజ్ ఒక డెడికేటెడ్ గ్యాలరీ యాప్ అయితే తీసుకురండి, చాలా బాగుంటుంది. ఈ గూగుల్ ఫోటోస్ ఇవన్నీ కూడా వద్దు, ఒక సపరేట్ డెడికేటెడ్ యాప్ అయితే తీసుకురండి, దాంట్లో మీ ఫీచర్స్ అన్ని అయితే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి సామ్సంగ్ లో ఎలా అయితే ఉంటుందో గ్యాలరీ యాప్, ఆ విధంగా మీరు కూడా ఒకటి తీసుకురండి, చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట కెమెరాస్ గురించి. అండ్ చెప్పాను కదా ఇన్ డెప్త్ గా క్లారిటీగా ఫోటోస్ అండ్ వీడియో శాంపుల్స్ తెలుసుకోవాలి అంటే
ఆ వీడియోని అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది. బ్యాటరీలో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు ఇండియన్ వేరియంట్ కొంటున్నారు అంటే 5500 mAh కెపాసిటీ అయితే వస్తుంది. ఒకవేళ గ్లోబల్ వేరియంట్ కొంటున్నారు అంటే 5200 mAh కెపాసిటీ అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఉన్న 4 నానోమీటర్ చిప్ సెట్ వల్ల మనకి బ్యాటరీ బ్యాకప్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకైతే ఈజీగా ఒక సింగిల్ డే అయితే వస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ కంటే ఎక్కువ అంటే అబోవ్ నార్మల్ యూజర్ అన్నట్లయితే. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీరు ఈవినింగ్ అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో యూస్ చేస్తుంటారు, మల్టిపుల్ అప్లికేషన్స్ యూస్ చేస్తుంటారు అంటే మీకు ఈజీగా 1 డే అయితే వస్తుంది. దాంట్లో ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదనమాట. నేనైతే చెప్పగలను ఈ మొబైల్ ఫోన్ ఒక 1 డే మొబైల్ ఫోన్ అని చెప్పని, అంటిల్ అన్లెస్ మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం. నేను ఈవెన్ బ్యాటరీ డ్రైన్ కూడా అయితే చెక్ చేశాను అనమాట. 1 కంప్లీట్ నైట్ ఎంత డ్రాప్ అవుతుందని చెప్పని. నా టెస్టింగ్ లో 2 to 5% అయితే డ్రాప్ అయింది అనమాట, డిపెండింగ్ ఆన్ లైక్ బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్స్. ఇకపోతే నేను ఈ టెస్టింగ్ అనేది నైట్ టైంలో అంటే ఎటువంటి ఇంటర్నెట్ ఆన్ చేయకుండా, వైఫై ఆన్ చేయకుండా అంటే ఆఫ్ చేసి టెస్టింగ్ అనేది చేశాను అనమాట. ఇంకా స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకున్నా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఇన్ బిట్వీన్ 5 to 7 hours అయితే వస్తుందన్నమాట. నేను ఒకవేళ హెవీగా యూస్ చేస్తున్నానంటే 5 hours మార్క్ అయితే క్రాస్ అవుతుంది క్లోజ్ టు. ఒకవేళ నార్మల్ లైక్ అబౌవ్ నార్మల్ అట్లా వెళ్తున్నాను అంటే 6 to 7 hours ఈజీగా అయితే వస్తుంది అనమాట. మీరు నన్ను అడిగినట్లయితే బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లమా అంటే నో గైస్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇన్ఫాక్ట్ ఈ మొబైల్ ఉన్న బ్యాటరీ చాలా గ్రేట్ అని చెప్పొచ్చు వేరే మొబైల్స్ ఇదే ప్రైస్ రేంజ్ లో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ Android 15 అయితే వస్తుంది అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేది. మోటోరోలా ప్రకారం ఈ మొబైల్ ఫోన్ అనేది 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. నాకైతే ప్రీవియస్ గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట మోటోరోలా మొబైల్లో, ఎస్పెషల్ గా మోటో G85 మొబైల్ తో అనమాట. దాంట్లో ఏంటంటే మనకి కెమెరా బ్లర్ ఇష్యూ అయితే వచ్చింది సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసిన తర్వాత. నేను ఈవెన్ G85 రివ్యూ పెట్టినప్పుడు కూడా చాలా మంది యూజర్స్ కామెంట్ అయితే చేశారనమాట, వాళ్ళు ఆ ఇష్యూ అయితే నోటీస్ చేస్తున్నారని చెప్పని. బట్ ఐ డోంట్ నో లైక్ మోటోరోలా రెక్టిఫై చేసినా లేదని చెప్పని. ఈ మధ్య అయితే నాకు కామెంట్స్ పెద్దగా అయితే రావట్లేదు దాని గురించి. బట్ ఎనీవేస్ ప్రాబ్లం అయితే ఉంది. వీళ్ళు ఏంటంటే మొబైల్ రిలీజ్ చేసినప్పుడు క్వాలిటీగా నీట్గా అయితే ఉంటుంది అనమాట. బట్ వన్స్ మొబైల్ రిలీజ్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిలీజ్ చేస్తారో అప్పటి నుంచి కొంచెం ఏదో ఒక గ్లిచ్ అయితే ఉంటుంది అనమాట. అప్డేట్స్ రిలీజ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ క్వాలిటీ అప్డేట్స్ అంటే మాత్రం ఐ డోంట్ నో. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మనకి మాక్సిమం 68 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట త్రూ వైర్. దీంట్లో ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే లేదు. నా టెస్టింగ్ ఏంటంటే ఇది 25 minutes టైం అయితే తీసుకుంది ఛార్జ్ అవడానికి. 0% నుంచి 50% వరకు. ఇది క్రేజీ ఫాస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఆ ఛార్జ్ అయ్యే టైంలో చాలా హీటింగ్ కూడా అవుతుంది మొబైల్ ఫోన్ అనేది. అది కూడా ఎటువంటి బ్యాక్ కేస్ యూస్ చేయకుండా టెస్టింగ్ అనేది చేశాను అనమాట. సో ఇది మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పొచ్చు ఎవరికైనా కూడా. ఒకవేళ మీరు నార్మల్ గా మార్నింగ్ మీ రిచువల్స్ కంప్లీట్ చేసిన టైంలో మొబైల్ ఛార్జ్ చేసి ఒక కంప్లీట్ డే నార్మల్ గా యూస్ చేయాలనుకుంటున్నారు అంటే 50% ఛార్జ్ అనేది మోర్ దాన్ సఫిషియంట్ అనమాట. ఈ మొబైల్లో ఛార్జింగ్ టైం అనేది, ఇకపోతే బ్యాటరీ బ్యాకప్ అనేది ఇష్యూసే కాదనమాట. మీరు సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదే ప్రైస్ రేంజ్ లో మీరు చాలా మొబైల్స్ అయితే చూసుంటారు చాలా ప్రాబ్లమ్స్ తో ఉండేది. బట్ ఈ మొబైల్ అలా అయితే కాదనమాట. బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ మొబైల్లో ఉండేటివి అండ్ లేనివి. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది, అది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో అనమాట. ఇంకా నెంబర్ 3 వచ్చేసి దీంట్లో ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉంది, మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్రాపర్ హైబ్రిడ్ స్లాట్, అంటే మీరు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ లేకుంటే ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి IP68 and 69 రేటింగ్ అయితే ఉంది. 2 రేటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. ఇక నెంబర్ 5 వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ మనకి ఎక్కువ లెదర్ అయితే వస్తుంది అనమాట. ఇది చాలా ప్రీమియం గా అయితే ఉంది, హ్యాండ్ లో పట్టుకొని యూజ్ చేసినప్పుడు బ్యాక్ కేస్ లేకుండా. సో ఈ ప్రైస్ రేంజ్ కి ఇంత క్వాలిటీ మెటీరియల్ గుడ్. ఇకపోతే లేని విషయాలు అంటే ఫస్ట్ మనకి దీంట్లో ఎటువంటి 3.5 హెడ్ ఫోన్ జాగ్ అయితే లేదనమాట. అఫ్ కోర్స్ చాలా మంది అయితే కావాలని అనుకుంటారు ఈ మిడ్ రేంజ్ కేటగిరీలో, బట్ ఈ మొబైల్ అయితే లేదు. ఇకపోతే సెకండ్ థింగ్ ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదనమాట. సో ఫైనల్ గా ఈ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ఈ మొబైల్ ఫోన్ కొనొచ్చా కొనకూడదా, ఒకవేళ కొనాలనుకున్నట్లయితే ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, వద్దు అనుకున్నట్లయితే ఎవరికి యూజ్ అవ్వదు అని నా స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ కావాలి అది కూడా అండర్ 16,000 రూపీస్ నుంచి 23,000 రూపీస్ లోపల, అది కూడా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, ఇకపోతే మంచి బ్యాటరీ బ్యాకప్ రావాలి, మంచిగా ఛార్జింగ్ స్పీడ్స్ ఉండాలి, డీసెంట్ కెమెరాస్ ఉండాలి, మంచి ప్రాసెసర్ ఉండాలి, అప్డేట్స్ కూడా డీసెంట్ గా ఉండాలి అంటే ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ చాలా బెస్ట్ మొబైల్ అయితే చెప్తాను. లేదు మాకు ఒక మొబైల్ ఫోన్ ఎక్స్పెషల్ గా కెమెరాస్ కి అలాగే గేమింగ్ కే కావాలనుకున్నట్లయితే ఈ మొబైల్ అయితే సెట్ అవ్వదు అనమాట. మీరు వేరే మొబైల్ అయితే చూస్ చేసుకోండి. అఫ్ కోర్స్ మీరు ఇంకా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ ప్రైస్ రేంజ్ లో మీకు ఆ మొబైల్స్ అయితే దొరకడం చాలా కష్టం. సో అదనమాట గైస్ ఓవరాల్ గా ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ రివ్యూ అనేది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ గా అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. టాటా, బై బై అండ్ టేక్ కేర్.